శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. గాయకులకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలకు వెళ్ళడము, దూర ప్రాంతాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంతేకాదండి, మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా బలంగా 4th భావంలో ఉన్నాడు. 4th భావంలో కుజుడు తప్పు కదా, కానీ మంచివాడే. 4th భావంలో ఉండడం వల్ల, అది కూడా కర్కాటక రాశిలో ఉండడం వల్ల యోగాన్ని ఇస్తాడు. చదువు విషయంలో చిన్న ఆటంకాలు కలిగించినా సరే చదువు విషయంలో దిగ్విజయం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ మాతృప్రేమను ఎప్పుడు దూరం వరో మాతృప్రేమ ఎక్కువ మీ మీద ఉంటుంది. అలాగే భూములు, వాహనాలు, గృహాలు సౌకర్యంగా మీకు ఎక్కువ ఉంటాయి. అలాగే విద్యలో ఎక్కువ రాణిస్తారు. సంగీతం అంటే బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా చంద్రకేతువులు 6వ భావంలో ఉండడము, 19వ తారీఖు 20వ తారీఖు కూడా చంద్రుడితో కలిసిన కేతువు 6వ భావం ఉండడం వల్ల చంద్రుడు యొక్క ఇచ్చే మంచి ఫలితాలు కూడా కేంద్రపచ్చి పాపి అయినా 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో కూడా తప్పే. కేతు ఉండడం వల్ల చంద్రుడు ఇచ్చే ఫలితాలు శుభ ఫలితాలుగా మార్చి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడండి. ఏం ఫలితాలు ఇస్తాడంటే, విద్యలో బాగా రాణించడము, విదేశాలకు వెళ్తున్నప్పుడు విదేశ స్టాంపింగ్ అవ్వడము, రుణ భయాలు, రోగ భయాలు, శత్రు భయం లేకుండా కాపాడుతాడు. ఈ కోర్టు కేసులు ఇటువంటివి లేకుండా లా పరంగా మీకు ఫేవరబుల్గా ఉండేటట్టుగా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా 7వ స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు మీకు కుదరడము, అవి కూడా అతి త్వరలోనే వివాహాలు జరుగుతుంది. మీ వ్యాపార ప్రక్రియ బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. తలవంతలంగా వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా ఉందండి ఎక్కువగా. ఎందుకంటే గురుడు 8వ స్థానం చూడడం వల్ల, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఇందని చెప్పినట్టుగా లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా గురు ప్రభావం వలన, గురు భగవానుడి వలన 8వ స్థానం చూడడం వలన మీకు వాటన్నిటి నుంచి ఉపశమనం కలగడానికే అవకాశము ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో కేతు 3rd హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విద్యారీత్యా మీ విదేశాలు వెళ్తారు. ఎందుకంటే మీకు బుద్ధిబలం బాగా ఉంది. ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, మీకేనండి. మీరు బాగా కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, మీరు విజయం సాధిస్తారు. బుధుడి కారకత్వాలు కాబట్టి ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు సార్, వాళ్ళకి, వేద పండితులకి, అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, CA, ICWA, CME అంటాం, వాళ్ళందరికీ కూడా ఈ అకౌంట్స్ సంబంధించిన వాటిలో బాగుంటుంది. శాస్త్రవేత్తలు కూడా చాలా అద్భుతమైన కాలము. బుధుడి ప్రభావం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఏవైనా సరే, ఏ బిజినెస్ చేసినా, ఫుడ్ కానీ, వస్త్ర వ్యాపారం కానీ, గోల్డ్, సిల్వర్ అటువంటి వాటిలో మీకు బాగా కలిసి వస్తుంది. బుధుడి వలన మీరు తీర్థయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు. దశమంలో రవి దిగ్బలుడు, చాలా మంచివాడు మీ రవి. సో రవి ఒక్కడే ఉండడం వల్ల, కుజదృష్టి ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, శని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే మీ శని మీ రాశిని చూస్తున్నారు కాబట్టి. అయినా కూడా రవి ప్రభావం వలన, దశమంలో రవి వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము, రాజకీయంగా పదవులు రావడము అవకాశాలు ఉన్నాయని మీకు ఎక్కువ ఉన్నాయి. అలాగే 10th భావంలో రవి ఉండడం వల్ల కూడా మీకు విదేశ పర్యటన జరుగుతుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఎక్కువ రావడానికి దిగ్బలత్వంలో ఉన్న రవి స్ట్రాంగ్గా ఉంటాడు. మీ మాటకి విలువ ఉంటుంది. దశమరడి రవి దృఢమైన శరీరము, దృఢగాత్రము అవన్నీ ఇస్తాడు. శనితో కలిసిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శని ఒక్కడే మంచివాడు కాదండి, కానీ శనితో కలిసిన శుక్రుడు కాబట్టి ద్వితీయాధిపతి 9th హౌస్ లార్డ్ మీకు లాభంలో ఉన్నారు. 10th హౌస్ లార్డ్ మీకు లాభంలో ఉన్నారు.
కాబట్టి మీకు ఇది చేస్తే ప్రొఫెషన్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా లాభంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న శని, సెకండ్ హౌస్ లార్డ్ సప్తమాధిపతి అవ్వడం వల్ల, భార్యాభర్తల వలన, మీ వ్యాపారాల వలన, మీ కష్టపడి సంపాదించడం వల్ల ధనయోగం ఉంటుంది. మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి యోగంగానే ఉంటుంది అని చెప్పచ్చు. రాహు 12వ భావంలో ఉండడం వల్ల అంత మంచిది కాదు. గృహంలో పీడ, ఈ శత్రు భయము, రోగ భయము, కొద్దిగా ఈ లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అందరికీ కాదండి, కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. అయినా కూడా మీకు విజయం కలగడానికి కేతు ఆరోభంలో ఉండడం వలన మీకు విజయ పరంపరలతో ఉంటారు. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసింది కూడా అమ్మవారిని పూజించడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం, గురుడు వలన మీకు మంచి జరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదన, స్థిరమైన కోరికలు, ఎప్పుడు ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుడు దోషాలు పోగొడతాడు. ఎందుకంటే అష్టమాధిపతి అయ్యాడు, 11వ ఇంటి వాళ్ళు అవ్వడం వల్ల మీకు మేలఫిక్ అయ్యాడు. అయినప్పటికీ కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ వారం మొత్తం కూడా ధనము అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ధన సంపాదన ఉంటుంది, కానీ అధికంగా ఖర్చు పెడతారు. మీ కుటుంబంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడానికి, కుటుంబ పరంగా, బంధువుల పరంగా మీరు ధనము ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి ధన ప్రాప్తి కూడా ఉంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, లేకపోతే స్వదేశంలోనే స్పోర్ట్స్ ఆడడము, వాటిల్లో ప్రైజెస్ రావడము బాగుంటుంది. అలాగే వాహన యోగాన్ని కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 4th భావం కొద్దిగా అంత అద్భుతంగా ఏం లేదు. శని ప్రభావం, శని చూడడం వలన విద్యలో ఆటంకాలు కలగడము, మీ మదర్ గారికి, తల్లిగారికి అని అర్థము, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా అవకాశాలు మాత్రం ఉన్నాయండి. అంతేకాకుండా వాహనాలు, గృహాలు అంత త్వరగా రావు. రైతులకి త్వరగా రావంటే కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. రైతులకి మాత్రము పంటలో నష్టం రావడానికి, అంటే సకాలంలో వాళ్ళ చేతికి డబ్బులు అందలేకపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పంచమ స్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడు 19, 20 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు. యాక్చువల్గా కేతువు ఉంటే అంత మంచిది కాదు. పంచమ స్థానంలో చంద్రకేతువుల వలన గొప్ప బలవంతుడైపోతాడు కేతువు. చంద్రుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు, చెడు ఫలితాలైనా సరే కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా అమ్మాయి, మీకు ఆడపిల్లలు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లల వలన మీకు సంతోషము, సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కలుగుతాయి. అలాగే మీ స్టాక్ మార్కెట్లో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ మీరు బాగా కలిసి వచ్చే అంశము. అలాగే కళారంగంలో కూడా మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పంచమస్థానాన్ని గురుడు చూడడం వలన, పంచమస్థానంలో చంద్రకేతులు ఉండడం వల్ల రచనా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సాహిత్య రంగం ఉంటాం కదా, బాగా ఎక్కువ అవకాశాలు బాగున్నాయి. సప్తమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు ఇంతకుముందు లేట్ అయిపోయాయి, ఇప్పుడు కూడా శని చూస్తానికి కూడా లేట్ అవుతూ ఉంటుంది. కానీ గురు దృష్టి ఉండడం వల్ల త్వరలోనే అవన్నీ దూరమైపోయినటువంటి ఈ ప్రోగ్రామ్స్ అంటే వివాహాలు, ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ త్వరలోనే మీకు సెటిల్ అయిపోతాయి. మాఘమాసంలోనే మీరు పెళ్లి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అష్టమ స్థానంలో బుధుడు ఉండడం అంత మంచిది కాదు, కానీ మంచిదే. ఎందుకు మంచిదంటే అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ద్వారా సన్మానించబడ్డము, గవర్నమెంట్ ద్వారా సన్మానాలు ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అనొచ్చు, సొమ్ము రావడానికి అవకాశం ఉంది. ఆయుర్దాయము, ఆయుష్ ఇచ్చేవాడు బుధుడు, అష్టమ బుధుడే. ఖచ్చితంగా మీకు బాగా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పవచ్చు. మీరు పూర్వీక సంబంధించిన ఆస్తి పాస్తులు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి లా రిలేటెడ్ సంబంధమైన విషయాలు ఉన్నా వాటిలోని నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. మంచి చదువు బ్రహ్మాండంగా వస్తుంది. భాగ్యంలో ఉన్న రవి మంచివాడే. జనరల్గా భాగ్యంలో ఉన్న రవి ప్రజా సంబంధమైన వ్యవహారాల్లో ఎక్కువ ఉండడము, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పలుకుబడి పెరగడము, కొంతమందికి పదవులు రావడము, భాగ్యంలో ఉన్న రవి వల్ల మీరు సూర్యభగవాన్ యొక్క దేవాలయాలు సందర్శించడము, భగవంతుడి యొక్క దర్శనాలు ఎక్కువ జరగడము, విద్యరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, మీ వ్యాపారాలు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ సంస్థల్లోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ సంస్థల్లోనూ కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు గురువుగారితో చేస్తారు. చాలా అద్భుతం. రవి భాగ్యంలో ఉండడం, అలాగే నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు మీరు డెవలప్ చేస్తారు.
మీ నాన్నగారి యొక్క ఆయుర్దాయము ఆరోగ్యము చాలా సంపూర్ణంగా బాగుందని చెప్పచ్చు. ఖచ్చితంగా బాగుంది. అంతేకాకుండా దశమంలో శని శుక్రులు 10th హౌస్లో శని ఉన్నాడంటే గంగా స్నానం చేయిస్తాడు. 10th హౌస్లో మీకు మీరు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా శని మారుతున్నాడు. 10th భావంలో శని ఉంటే గంగా స్నానం చేయిస్తారు, అని చేయిస్తాడు. అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు 10th భావంలో. అలా ఉన్నారంటే ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన పలుకుబడి ఉంటుంది. వాళ్ళ సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కళారంగా ఉంటాం. సంగీతము, సాహిత్యం, నృత్య కళాకారులకి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అందులో యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అలా ఉంటారు కదా, డైరెక్టర్స్. వాళ్ళక్కడ వృషభ రాశి వాళ్ళకి శని శుక్రుల కారణమే బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషన్లో అమ్మవారి యొక్క దర్శనాలు, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. శని కారకత్వాల్లో ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, లేకపోతే కోల్ సంబంధించిన సింగరేణి అంటాం కదా, వాటిలో కానీ ఇట్లాగా మీ బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ ఉద్యోగాలు బాగుంటే భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను. సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా ఏ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. శని శుక్రుల కాంబినేషన్ చాలా మంచిదండి. ఎందుకంటే వృషభరాశి వాళ్ళకి 10th హౌస్ లార్డ్ అద్భుతంగా ఉన్నాడు. రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడము, వాడికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా లాభంలో రాహు మీరు చాలా అద్భుతం అండి. లాభంలో రాహు కూడా మీకు విశేషమైన సంపదలు కలిగిస్తూ ఉంటాడు. సంపదలు, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడాలు, సముద్ర స్థానాలు, గోదావరి మీద స్థానాలు, అంటే గోదావరి అంటే గంగా స్థానాలు అని అంటాం కదా, ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. భాగ్య, రాజ్య, లాభస్థానాలతో పాటు అష్టమ స్థానం కూడా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు ఆరాధన చేయడం వలన, అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం వలన, అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాలు ఉన్నాయి కదా, మానసాదేవి వీళ్ళందరూ ఉన్నాయి కదా, సో అమ్మవారి పీఠాలు, శక్తి పీఠాలు దర్శించడం వలన కూడా మీకు మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి అండి. మిథున రాశి వారికి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే అంత మంచివాడేం కాదు. కాకపోతే అంటే కుటుంబంలో చిన్న మనస్పర్ధలు, కుటుంబంలో సమస్యలు, మీకు సమయానికి ధనము చేకూరలేకపోవడము, చేతికి అందలేకపోవడము, గాయకులు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము జరుగుతాయి. విద్యలో ఆటంకాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 4th భావంలో చంద్రుడితో కలిసిన కేతు ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన మీకు విద్యలో మాత్రం బాగా రాణిస్తారు. మీ తల్లిగారి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి మీకు. అంతేకాకుండా తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుంది మీకు. మదర్ యొక్క బ్లెస్సింగ్స్ అంటాం, అవి ఎక్కువ ఉంటాయి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందంజలో ఉంటారు. యాక్చువల్గా 4th భావంలో చంద్రుడు ఉన్నాడంటే చదువులో ఆటంకాలు ఉంటాయి, చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వల్ల కేతు, చంద్రుడిచ్చే ఫలితాలు కూడా కేతువే ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే భూములు, వాహనాలు, సంగీతం, బంగారం ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పంచమ స్థానం బాగుంది మీకు. అంటే పుత్ర సంతాన యోగము, సంతాన యోగము ఇవన్నీ మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. మీకు పంచమ స్థానం బాగుంది కాబట్టి యాక్చువల్గా మీరు స్టాక్ మార్కెట్లోను, స్పెక్యులేషన్ అంటాం కదా, స్పెక్యులేషన్లోను, స్టాక్ మార్కెట్లోనూ మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా కళారంగంలో ప్రతిభ కనబరుస్తారండి. 5th హౌస్ శుక్రుడు సంబంధించింది కాబట్టి శుక్రుడు కూడా మీకు అద్భుతంగా భాగ్యాలు ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ప్రతిభ ఉంటుంది. కళారంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే 7వ స్థానంలో బుధుడు మంచివాడే. అంటే మీ లగ్నాధిపతి 7మంలో కేంద్రాధిపతి పాపి అయినప్పటికీ 7వ స్థానంలో మీకు బుధుడు మంచివాడే. అంటే భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీకు బుధుడు ప్రభావం చాలా బాగుంది. అలాగే కొత్త వెంచర్స్, కొత్త బిజినెస్లు మీకు చేస్తారు. మీ విహారయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆభరణ యోగం మీకు ఉంది. అంతేకాకుండా మీకు అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. 3వ ఇంటి వాడు అష్టమంలో ఉన్నాడు. తప్పండి. అంటే మీ తమ్ముళ్ళకి కానీ తోబుట్టులకు కానీ అంత మంచిది కాదు. మీకు కూడా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అనారోగ్యంలో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకనే మేము ఈ సూర్యభగవానుడి గురించి 4వ తారీఖునే మేము ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము, అరుణ పారణము అని. అది మీరు పాల్గొనండి. నేను సపరేట్ వీడియో తీస్తున్నాను. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఎంతో రుసుము కూడా లేదు, చాలా తక్కువ, అందరికీ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ మందికి మేము చేస్తున్నాము. సో ఈ అష్టమ రవి దోషం పోవాలంటే మీరు తప్పకుండా చేయించుకోండి. ఆరోగ్యం మీకు అభివృద్ధి అవుతుంది. అలాగే కోర్టు కేసులున్నా, ఎటువంటి పొలిటికల్ రంగంలో ఇబ్బందులున్నా, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ అష్టమ స్థానంలో ఉన్న రవి దోషం పోవాలంటే
మీరు అరుణపారణం చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. సరే, భాగ్యంలో శని శుక్రులు ఉన్నారండి. భాగ్యంలో శని శుక్రులు 12th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్తో కలిసాడు. ఖచ్చితంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. 19వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల మీ జాతకాల రీత్యా విదేశీ పర్యటన ఉంది. చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, షూటింగుల రీత్యా, అలాగే మీ పరిస్థితులు ప్రతి విషయంలో మీకు విదేశీ పర్యటన జరగబోతోంది. ముఖ్యంగా రాహు కనెక్టెడ్ అయి ఉండాలి. అలాగే భాగ్యంలో శని శుక్ర కాంబినేషన్ వలన రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరగడము, మీ మాటకి చలామణి అవ్వడము, కొంతమందికి పదవులు రావడం జరుగుతుందండి. ఇవన్నీ మంచి యోగము. తర్వాత అమ్మవారి యొక్క దర్శనాలు మీకు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు ఇవన్నీ మీరు చేసుకోబోతున్నారు. అంతేకాకుండా శక్తిపీఠాలు మీరు సందర్శించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భాగ్యంలో శుక్రుడు ఉండడం వల్ల మంచి చదువు రావడం కూడా అవకాశం ఉంది. అమ్మవారి యొక్క ప్రభావం, శక్తిపీఠాలు శుక్రుడు వల్లనే మీరు జరగబోతున్నాయి. చాలా విశేషమైన సంపద మీ బిజినెస్లో బాగా డెవలప్ అవడము. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న బిజినెస్ చేసే వాళ్ళకి, కోడ్ సంబంధించిన వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, ఇలా సాఫ్ట్వేర్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం అంటారు కదా, ఇవన్నీ వాళ్ళందరూ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు మీరు. అమ్మవారి సందర్శన, పీఠాధిపతులని, అలాగే గంగా స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమంలో రాహు చిన్న ఇబ్బందులు పెడతాడండి. భార్యాభర్తల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ మనస్పర్ధలు వస్తాయి. కానీ దశమ రాహు ఫ్లైట్లు ఎక్కిస్తుంటాడు. ఫ్లైట్స్ అంటే విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి, అలాగే విమాన సంస్థలో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులు అనమాట. వాళ్ళందరికీ కూడా, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీద అంటారు సరే, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళకే కాదు, రాహు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీ ఉద్యోగ భద్రత పర్ఫెక్ట్గా బాగుంది. అందుకని మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు ఉద్యోగం పొందుతారు, ఉద్యోగం వస్తుంది. ఆ రాహు రాజకీయ రంగానికి, సినిమా రంగానికి కూడా కారకుడు అవుతాడు. కాబట్టి సినిమా రంగంలో కూడా మీకు విశేషమైన ప్రతిభ, గుర్తింపు మీకు ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లో కూడా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే లాభాలు రావడం కొద్దిగా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి మీ జాతకాల రీత్యా. గురుడు రెట్రగేషన్లో ఉన్న గురుడు సప్తమ దశమాధిపతి అవడం వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుందండి. కానీ 6, 8, 12 స్థానంలో కూడా కొద్దో గొప్ప మంచి చేస్తాడని నేను చదివాను, శాస్త్రంలో కూడా చెప్తోంది. కాబట్టి గురుడు వలన, అంటే కేంద్రపక్ష దోషం వచ్చినా కూడా 12వ భావంలో వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అంత మంచి ఫలితాలు ఇవ్వడం, అయినా మంచి శుభ ఫలితాలే చేయడానికి అవకాశాలు ఎక్కువ, అంటే చెడు ఫలితాలు తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మీరు అమ్మవారి యొక్క పూజలు, అలాగే విష్ణు ఆరాధన చేసుకోవడం వలన మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి కుజుడే మీ రాశిలో ఉండడం వలన కొద్ది కోపం, కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, చిన్నవన్నీ ఉంటాయి కదా. కానీ అత్యంత రాజకారుడు కుజుడే కాబట్టి మీకు కుజుడు అంత చెడు ఫలితాలు ఇవ్వడు. కానీ రెట్రగేషన్లో ఉండడం వల్లనే మంచి జరుగుతుంది. సో వక్రగతిలో ఉండడం కుజుడు మంచి యోగానే ఇస్తాడు. కొద్దిగా చిన్న కోపాలు, మనస్పర్ధలు, కుటుంబంలో చికాకులు ఇవన్నీ ఉంటాయి. మీరు రావాల్సిన ధనం కూడా సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు శని దృష్టి వలన. కుటుంబంలో సమస్యలు చిన్నవి ఉంటాయి. అంతేకాకుండా గాయకులకి మంచి అవకాశాలు మాత్రం రావు. ఏదైనా మీరు తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. కాకపోతే మీ తోబుట్టవులు మీకు చాలా సహకారాలు అందిస్తారు. వాళ్ళ వలన మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా చంద్రకేతువులు 3వ భావంలో ఉండే గురుదృష్టి చాలా బాగుంది. అంటే వాహన యోగం రావడానికి అవకాశం ఉంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే చాలా బాగుంటుంది. చంద్రకేతువుల వలన ఆభరణ యోగం. అంతేకాకుండా మీరు చేస్తున్న చదువుతున్న చదువులో కూడా చిన్న ఆటంకాలు రావడం తథ్యం, వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు. కుజుడు చూడడం వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు మంచిగా జరుగుతుంది. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. సో ఇది పక్కన పెడతాము. ఏదేమైనా మీకు వ్యవసాయదారులకు మాత్రం కొద్దిగా పంటలో నష్టాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ పుత్ర సంతాన యోగము కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సంతానం వలన మీకు యోగ్యత, అదృష్టం కలగబోతుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటారు సరే, వాళ్ళందరికీ కూడా మంచి యోగము అని చెప్పవచ్చు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుదృష్టి ఉంది కాబట్టి, అంతేకాకుండా శని దృష్టి ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. గురుదృష్టి ఉండడం వలన ఆచితూచి ఆడితే మాత్రం లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12th హౌస్ లార్డ్ బుధుడు, 3rd హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉండడం వలన మీకు శత్రు భయం కానీ, రుణ భయాలు కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఏమీ రావు. చాలా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. మీకు
మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమ స్థానంలో రవి తప్పు కదా, సెకండ్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు అంటే జనరల్గా ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న రవి మీ ఎవరి జాతకంలో ఉన్నా వాళ్ళకి పెళ్ళి లేట్ అయిపోవడము, అంటే భార్యాభర్తలు దూరంగా ఉండిపోవడము, ఎడబాటుగా ఉండడము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. రవి సప్తమ భావంలో అంటే అంత మంచిది కాదు. ఆడవాళ్ళ వలన స్త్రీ మూలకంగా ధనయోగం ఉంటుంది. కాబట్టి మీరు మీ జాతకంలో చూసుకోండి. అంటే ధనయోగం అంటే మీరు మరీ హెడ్డింగ్ పెట్టేయకండి. అంటే స్త్రీ మూలకంగా అంటే భార్య వలన మీకు ధనయోగం ఉంటుంది. రవి సప్తమంలో ఉంటాయి కానీ దోషమే కదండి. అలాగే భార్య గారు చెప్పిన మాటలు కూడా వింటారు సప్తమంలో ఉంటాయి. నా సొంత కవిత్వం కాదండి. సో సప్తమ స్థానంలో ఉన్న రవి దోషం పోవాలంటే జనరల్గా సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలండి. అరుణ పారణము అని చేసుకుంటే మంచిది. మన సంస్థలో అంటే మన ఆది ఆస్ట్రాలజీ వాళ్ళు మనము అంటే నేను మన అరుణ పారణం అని చేయిస్తున్నామండి మనం. అంటే సప్తమ స్థానంలో ఉన్న రవి దోషం పోతుంది అది. ఎందుకంటే చాలా మంచిది. అరుణ పారణం అంటే రథసప్తమి పూట 4వ తారీఖు ఫిబ్రవరి మంగళవారం సప్తమి రోజుని మనం వేద పండితులతో చేయిస్తున్నాము. ఇలా సప్తమ స్థానంలో ఉన్న రవి దోషాలు పోవాలన్నా, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండాలన్నా మనం సపరేట్ వీడియో తీస్తున్నాను. అది ఎంతో డబ్బులే ఉండవు, 1016 మాత్రమే ఉంటాయి. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుంది. మొత్తం అంతా మనం వేద పండితులు చేస్తున్నాం కాబట్టి సప్తమ స్థానంలో ఉన్న యొక్క రవి యొక్క దోషం పోగొట్టడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి. మీరు ఏమాత్రం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీ మేము చెప్తున్నాను, నేను వీడియో కూడా తీశాను, అది వస్తుంది. మీరు దాన్ని కన్సల్ట్ చేస్తే ఆ ప్రొసీజర్ అంతా మేము చెప్తాం. సరే, అది పక్క పెడదామండి. అష్టమ స్థానంలో శని చుక్కులు ఉన్నారు. ఇది కూడా దోషమే. అష్టమ స్థానంలో శని చుక్కులు ఉండడం వల్ల అంటే ప్రయాణాలు ఎక్కువ ఇస్తారు, తలవంతలంపగా వచ్చే ధనయోగం ఉంటుంది. కానీ శుక్రుడు అష్టమంలో ఉంటే జీవితాంతం కూడా మనం బతికి ఉన్నంత కాలము ధనయోగం ఉంటుందని నేను చదివాను. అదేంటే మన బుక్స్లో ఉంటాయి కదండి, మనం రిఫర్ చేస్తుంటాం కదా నేను. సో పాయింట్ అంటే అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్న దోషమే, అది కరెక్ట్. అష్టమ స్థానంలో శని చుక్కులు ఉన్నారంటే చెడు అలవాట్లు, చెడు బుద్ధులు, చెడు నడవడిక, చెడు చూపులు అంటే ఉంటాయి. మనం దాని గురించి గట్టిగా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు అంటే అమ్మవారి యొక్క పూజలు చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల చెడు ఆలోచనల నుంచి పక్కకు వస్తాం. అంటే కొంతమందికి అయితే ఈ లా రిలేటెడ్ ఇబ్బంది కూడా ఉంటుంది, కోర్టు సంబంధించిన వ్యవహారాలు. అవి మనకి ఎవరికి రాకూడదు. సో ఇవన్నీ మనకి అష్టమంలో శనిచుక్కుల దోషం కూడా మనకి పోవాలంటే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలి. అప్పగా భాగ్యంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహువు మంచివాడు కాకపోయినా జలతత్వ రాశిలో 9వ భావం ఉండడం వల్ల ఫ్లైట్లో ఎక్కువగా తిరుగుతుంటారు. ఎందుకంటే విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాహు సినిమా రంగానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి, వాళ్ళు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ వ్యాపారం చేసినా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి సరే, సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ వాళ్ళకి ఏ బిజినెస్లో అయినా సరే ఆ బిజినెస్లు బాగుంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. అమ్మవారి యొక్క పీఠాలు, శక్తి పీఠాలు అంటారు, మానసాదేవి ఆలయాలు ఉంటాయి కదా, అవి గురుగాలతోటి పీఠాధిపతులతో కలిసి వెళ్తారు. అంతేకాకుండా మీకు మంచి యోగం ఉందండి. కానీ 10th హౌస్ని శని చూస్తున్నాడు. 10th హౌస్ శని చూడడం వల్ల ఉద్యోగ భద్రత తక్కువ. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు చాలా కష్టపడాలి. గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి కూడా ఉద్యోగం రావడానికి చాలా తక్కువే. కానీ ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలా కష్టపడవలసి వస్తుంది. నిజాయితీగా ఉండాలి, నియమబద్ధత ఉండాలి, సక్సెస్ అవుతారు. గురుడు లాభంలో ఉన్న గురుడు ఆయన ఒక్కడే కాపాడుతుంటాడు మిమ్మల్ని. గురుడు ఆయన మిమ్మల్ని అనారోగ్య సమస్యలు ఇచ్చి బయటపడేస్తాడు. లాభంలో ఉన్న గురుడు కాబట్టి మీ పెద్దవాళ్ళు బాగుంటారు, అన్నయ్యలు అక్కాయిలు బాగుంటారు. మీ వ్యాపార అభివృద్ధి సర్వదాకా వస్తూనే ఉంటుంది. అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. సినిమా ఫీల్డ్ కూడా అవ్వచ్చు. గురుడు కారకత్వాలు కానివ్వండి మంచి యోగం కలుగుతుంది. సో లాభంలో ఉన్న గురుడే మీ చక్కటి యోగాలు ఇస్తాడండి. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఒక్క బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే సప్తమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో శని శుక్రులు. సో ఈ యొక్క 2 దోషాలు ఉన్నాయి కాబట్టి సప్తమంలో రవి యొక్క దోషం పోగొట్టడానికి మనం ఎలాగ చేస్తున్నామో అలాగే శని శుక్రులు కూడా మీరు పూజలు చేయించుకోండి. ముఖ్యంగా శనివారం శనీశ్వరుడు ఆలయాలకు వెళ్ళండి. లేకపోతే మీరు అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే తప్పకుండా ఈ దోషాలు పోయి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి ఈ వారంలో ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్నాడు. అంటే డబ్బులు వస్తాయి, ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. అంతేకాకుండా 12th హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేస్తారు. మీరు 19, 20 తారీఖుల్లో విదేశీ పర్యటన ఉంటుంది. అలా మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు చూస్తారా, ఎక్కువగా పాటలు పాడడము, మీ యాంకరింగ్ ద్వారా విదేశాలకు వెళ్ళడము, అక్కడ ధనం ఖర్చు చేసుకోవడము, అక్కడ మీకు ధనం రావడం జరుగుతుందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కేతువులకి గురుదృష్టి 19th and 20th చాలా బాగుంది. మీకు రావాల్సిన సొమ్ములు బాకీలు అన్నీ వచ్చేస్తాయి.
షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే సింహరాశి వాళ్ళకి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు మీకు ఎక్కువ నిండుగా ఉంటాయి. ఆవిడ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం అంటే బాగా ఇష్టం మీకు. సంగీత సాధన బాగా చేస్తుంటారు మీరు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో బుధుడు ఉండడం వల్ల పుత్రిక సంతాన యోగం బాగా ఉంది. అలాగే బుద్ధి బలంతో వ్యాపారాల్లో బాగా రాణిస్తారు మీరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బుధుడు కారకత్వం కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగింపు ఉంటుంది. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, యాక్టింగ్లో కానీ మీకు ఉంటాయి కదా కళారంగం, వాటిలో మీరు బాగా సాధిస్తారండి. ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లో బాగా సంపాదన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో రవి, మీరు రాష్ట్రాధిపతి 6వ భావంలో ఉన్నాడండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు ఇస్తుంటాడు. అంతేకాకుండా ఈ రవి ప్రభావం వలన మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొవిషన్లో, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొవిషన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కోసము చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావడం జరుగుతుంది. ఈ రవికి మంచి ఫలితాలు రావాలంటే మనం మాఘమాసంలో అరుణపారణం చేస్తున్నామండి. అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖుని 2025ని మరింత మంచి ఫలితాలు అంటే పొలిటికల్ రంగంలో కూడా డెవలప్మెంట్స్ ఇవన్నీ అంటే కొన్ని లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా మంచి బాగా జరగాలని చెప్పి మేము అరుణపారణం చేస్తున్నాము. మీరు కూడా పాల్గొనండి. చాలా తక్కువ రసంతో ఉంటుంది. నేను ఒక వీడియో కూడా చేస్తున్నాము, ఆ వీడియో చూడండి. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. పైగా సప్తమాసాల్లో సరిచుక్కులు తప్పు కదా. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు భావాలు ఇవన్నీ ఉంటాయి. అందరికీ కాదండి, కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. పైగా శనిశుక్ల వలన వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే అంటే లేటుగా అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమస్థానంలో శనిశుక్కుల యొక్క దోషము, అష్టమస్థానంలో ఉన్న యొక్క రాహు దోషం మీకు ఉన్నాయండి. రవి బాగా బలంగా ఉన్నాడు. అష్టమస్థానం రాహు అంటే ఏం చేస్తాడు? శరీరంలో శ్రమ, అధికంగా కష్టపడిపోవడము, మానసిక వ్యధ కొన్ని ఉంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, నీటిలో మునిగిపోవడంలో ఉంటాయి. అవన్నీ మీకు అందరికీ ఏం కాదండి. గురుబలం ఉంది మీకు. ఏదైనా మీకు దశమంలో గురుడు అద్భుతంగా ఉన్నాడు. మీ వ్యాపారాభివృద్ధి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి గురు ప్రభావం ఉండాలి కదా. దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు చాలా మంచి యోగాలను ఇస్తారని, అందులో గురుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అంతేకాకుండా మీ ఉద్యోగ భద్రత, ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారు కదా, వాళ్ళకి గురుబలం చాలా బాగుంది. కాబట్టి ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు పోతాయనే భయమో ఏం లేదు. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ కుజుడు, నక్షత్ర రాజకారకుడు బలంగా ఉన్నాడు. విదేశ పర్యటన చేస్తారు ఈ వారంలో. మీ జాతకాల రీత్యా 19-20 తారీఖుల్లో మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనం కూడా బాగా ఖర్చు పెడతారండి. మీ నాన్నగారికి మీరు బర్డెన్గా ఉంటారంటే మీ నాన్నగారికి మీరు ఎక్కువ పెట్టిస్తుంటారు. ఎందుకు కారణం ఏంటి? మీ చదువు రీత్యా అంతే కదా, మీ ఉద్యోగాల రీత్యా ఏదో ఉంటుంది కదా. మీకోసమని మీ నాన్నగారు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ధనము ఖర్చు పెడుతుంటారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అంతకంత రెట్టింపు వస్తుంది. విదేశాల్లో మీకు విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సింహరాశి వాళ్ళకి గురుబలం నిండుగా ఉంది. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. కన్యారాశి వాళ్ళకి లగ్నాన మీ రాశిలోనే చంద్రకేతులు 11th హౌస్ లార్డ్ పాపి మీకు బాగున్నాడండి. అంటే మీ రాశిలోనే 19-20 తారీఖుల్లో గురుడి చేత చూడబడుతూ కేతువుతో ఉన్నాడు. కాబట్టి చంద్రుడిచ్చే శుభ ఫలితాలు కానీ ఏదైనా చెడు ఫలితాలు ఉన్నా సరే మంచి అత్యంత బలవంతుడైపోయి కేతుడు శుభ ఫలితాలు ఇస్తాడు. చాలా యాక్టివ్గాను, ఆనందంగాను, తృప్తిగాను, ఎప్పుడూ డైనమిక్గానే ఉంటారు. కానీ మీరు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అష్టమ స్థానాన్ని శని చూస్తున్నాడు. కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ధనం విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ మీరు ఏమాత్రమూ ఇబ్బంది పడరు. కానీ అశ్రద్ధ మాత్రం చేయకండి. చదువు కూడా బాగా మీకు రావడానికి అవకాశం ఉంది. తరచూ మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులని కలుస్తుంటారు. వాళ్ళ వలన సహాయ సహకారాలు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా విద్యలో బాగా రాణిస్తారు మీరు. మీ తల్లిగారి యొక్క ప్రేమ, అనురాగాలు మీకు ఎక్కువ ఉంటాయి. 4th భావం బాగుంది కాబట్టి సంగీతం మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. సంగీతం పట్ల మీకు ఎక్కువ మక్కువ ఉంటుందండి. చాలా అద్భుతం. ఈ 4th భావంలో బుధుడే మీకు ఎక్కువగా ఈ బట్టలు కొనుక్కోవడము, బంగారు ఆభరణం కొనుక్కోవడము, విద్యలో రాణించడము ఇవన్నీ కూడా బుద్ధి బలంతో మీరు చాలా అన్ని రంగాల్లో గెలుస్తారు. పంచమస్థానంలో రవి తప్పు కదా, అంటే దేవతానుగ్రహం వలన మీకు పుత్ర సంతాన యోగం ఉంటుంది, పుత్ర సంతాన యోగం ఉంటుంది. అలాగే పంచమస్థానంలో రవి తప్పండి. 12th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో మీరు ఇబ్బంది పడతారు.
దాని నివృత్తి కోసము మనము ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో అరుణ పారణము చేస్తున్నామండి. అంటే ఏంటంటే రథసప్తమి పూట మంగళవారము మనం చేస్తున్నాం మనం. సో మాఘమాసంలో చేస్తున్నాము. మీరు ఇటువంటి పంచమంలో రవి ఉన్న రవి దోషం పోవాలన్నా, 12th హౌస్ రవి దోషం పోవాలన్నా, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలన్నా, అన్ని రకాలుగా మీకు సంపదలు కలగాలన్నా రవి యొక్క పారణం చేస్తున్నామని మీరు మా సపరేట్ వీడియో చేస్తున్నాము. మీరు ఆ ఫోన్ చేస్తే చాలా తక్కువ రుసుముతో చేస్తుంటాము. ఒక వీడియో చేస్తాం, ఆ వీడియో చూడండి, మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పంచమస్థానం రవి దోషం కూడా తగ్గుముఖం పడుతుంది. ఏదేమైనా ఆరో భావంలో శని శుక్రులు కరెక్టా? తప్పు. శుక్రుడు తప్పు కదా. మీ శుక్రుడు అత్యంతరాజు గారు కూడా ఆరో భావంలో ఉండకూడదు, కానీ ఆరో భావాధిపతితోడు ఉన్నాడు. అంటే హర్షయోగాన్ని ఇస్తూ ఉంటాడు శని. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగ భద్రత, ఉద్యోగాల ప్రమోషన్స్ మీకే నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగుంటారు ఆడవాళ్ళకంటే. అంతేకాకుండా శని ప్రభావంలో రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడానికి, మీకు పదవులు రావడానికి శని భగవానుడు ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది. చెడు వైపు ప్రభావం, చెడు ఆలోచనలు, చెడు సావాసాలు అంటాం కదా, అవి శుక్రుడు ప్రభావంలో ఆరోభం శుక్రుడు వల్ల ఉంటాయి. ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి. సప్తమ రాహు తప్పు, అమ్మవారి పూజలు చేసుకోండి. ఎందుకంటే మీకు మీ భర్త గారికి కూడా అంత డెవలప్మెంట్స్ ఉండవు. సప్తమ స్థానంలో రాహు భర్త గారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు. అలాగే అష్టమ స్థానాన్ని కుజుడు శని చూస్తాడు. అనారోగ్య సమస్యలు మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు బాగున్నాడు. ఏదేమైనా సప్తమ స్థానావతి భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి భర్త గారు కానీ భార్య గారు కానీ గురుడు ప్రభావం బాగుంది. అంటే రెట్రోగ్రేషన్లో ఉన్న గురుడు శుభ ఫలితాలు తక్కువ ఇస్తాడు. ఏదేమైనా 4th హౌస్ లార్డ్, 7th హౌస్ లార్డ్ కేంద్రపక్ష పాపి కాబట్టి, అయినా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం వృద్ధి అవుతుంటుంది. సంపదలు కలగడము, మీకు విద్యలో బాగా రాణించడము, తీర్థయాత్రలు వెళ్ళడము, అలాగే గురువుగారి కారకత్వం వలన మీకు బ్యాంకింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థలను బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. 4th భావన ఉన్నాడు, 10th భావన చూస్తున్నాడు. మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగంలో చేసిన వాళ్ళకి డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే లాభంలో కుజుడు రెట్రోగ్రేషన్లో ఉన్నాడు, మంచివాడారండి. అదే అష్టమ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే తలవంతలంగా వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా ఉంటుంది. అలాగే లా రిలేటెడ్ సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు, అంటే కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సంపదలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన సకల సంపదలు, సౌభాగ్యం తప్పకుండా కలుగుతుంది. తులారాశి వారికి మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయండి మీకు. ఎందుకంటే శని ద్వితీయ భావం చూడడం వలన గురుడు కూడా చూస్తున్నాడు. అంటే కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబంలో మీకు రావాల్సిన సంపదల్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. ఏదేమైనా గురు దృష్టి ఉంది కాబట్టి, సంపూర్ణ గురు దృష్టి ఉంది కాబట్టి, ఈవెందో శని మీకు డిలే చేసిన చిన్న చిన్న ఆటంకాలు కలిగి మీకు ఉన్న, అంటే ఆటంకాలు ఎదురైనా గురు ప్రభావం వలన అవన్నీ సమసిపోయి ఆనందంగా ఉండడము, కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, ధనంతో ఎప్పుడు ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తరచూ మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని మీరు కలిసేటట్టు చేస్తుంటారు. మీకు వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాహన యోగం మీకు ఉంది. 4th హౌస్లో రవి అర్ధాష్టమ, రవి తప్పు కదా, మీకు లాభాధిపతి అండ్ రవి మీకు మ్యాలిఫిక్ అయ్యాడు, 4th భావంలో ఉన్నాడు. సో 4th భావంలో రవి చదువు ఇబ్బంది కలిగించడము, వాహనాల వల్ల ఇబ్బంది కలిగించడము, అదే తల్లిగారి యొక్క ఇబ్బందులు, తల్లిగారికి అంటే ఆరోగ్య విషయంలోనూ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ కంఫర్టబుల్నెస్ లోటుపాట్లు ఉండడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో కూడా వెనకబడిపోతుంటారు. సో 4th భావంలో రవి అంత రాజకారకుడు కాదు, మీకు మ్యాలిఫిక్ అయ్యాడు. కాబట్టి మనం జనరల్గా ఏంటంటే ఈ సూర్య భగవానికి అండి అరుణ పారణము చేస్తున్నాము. ఫిబ్రవరి నెల రథసప్తమి పూట మంగళవారం నాడు చేస్తున్నాం. సప్తమి పూట మనం అరుణ పారణం అని చేస్తున్నాం. సపరేట్ వీడియో కూడా వస్తుందండి. మీరు ఒకవేళ చేయించుకోదలుచుకుంటే మీ భార్యాభర్తల పేర్లు చాలు, మీకు కుటుంబ సభ్యులందరి పేర్లు అక్కర్లా, మనం తప్పకుండా చేస్తామండి. ఆది ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. సో ఆ నమ్మకం, మీరు నా మీద నమ్మకం ఉంచండి, తప్పకుండా మీకు విజయం జరగడానికి అవకాశం ఉంది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కాబట్టి మీరు తప్పకుండా చేయించుకోండి. తులారాశి వాళ్ళకి మంచి శుభయోగాలు కలుగుతాయి. అంతేకాకుండా పంచమ స్థానంలో శనితో కలిసిన శుక్రుడు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. టెన్షన్స్ పడుతుంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా సినిమా రంగంలో కూడా మంచి కళారంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, అలాగే సినిమా డైరెక్షన్స్,
డైరెక్టర్స్ అంటారు సరే వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి, ఇవన్నీ కూడా పంచమ స్థానం చాలా బాగుంది. అంతేకాకుండా పంచమ స్థానంలో శనిశుక్రుల వలన మీరు కొంతమంది ఇది చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనయోగము, స్పెక్యులేషన్ రావడము జరుగుతుంది. ఆరో రాహు బాహులు మీకు చెప్తాడు. అంటే ఏంటంటే ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము, అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఏది ఉన్నా సరే మీకు విజయం పరంపరలో ఉండడము, స్పోర్ట్స్లో రాణించడము అన్ని రకాలుగా ఉంటాయి. కానీ సప్తమ స్థానంలో చరి చూడడం వల్ల దోషంగా ఉంటుంది. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం, ఖచ్చితంగా మీరు ఫారిన్ వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ స్థానంలో గురుడు దోషం కదండి, గురు దోషం కూడా మీకు ఉంది. సో ఒక పక్కనేమో రవి దోషము, ఒక పక్కనేమో అష్టమ స్థానం గురు దోషము. అయినా ఆరో ఇంటి వాడిగా మీకు అష్టమంలో ఉన్న కొద్ది వాటిని మంచి చేస్తారు, కానీ శత్రువుల వలన మీకు అది ఇబ్బంది కలగడము, అలాగే మీకు రుణాలు చేయడానికి అవకాశాలు ఉండడము, అంటే ఎక్కువ అప్పులు చేయడము జరుగుతూ ఉంటుందండి. కానీ మీ మేనమావులకి చాలా బాగుంటుంది. తలవంతలకు వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా ఉంటుంది. ఏదేమైనా బుధుడు భాగ్యాధిపతి 3వ భావంలో ఉన్నాడు. ఎప్పుడు తరచూ ప్రయాణాలు చేయడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని పీఠాధిపతులను సందర్శిస్తారు. చదువు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశ పర్యటన చేస్తారు. దశమంలో కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, తులారాశి వాళ్ళకి దశమస్థానంలో కుజుడు వక్రగతిలో ఉండి ద్వితీయ సప్తమాధిపతి అంటే దశమంలో ఉన్నాడు. అంటే దశమంలో సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. మీ జాతకాలు కూడా చూసుకోండి, ఫారిన్ యోగం ఉంటుంది. సో మీరు చదువు రీత్యా, లేకపోతే వివాహ శుభకార్యాల రీత్యా, లేకపోతే సరదాగా విహార యాత్రల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి దశమ కుజుడు కదండి, దిగ్బలుడు. అంటే మంచి స్ట్రాంగ్గా ఉంటాడు. ఒక పట్టడానికి అధికారిగా ఉండడానికి, ఒక సంస్థకి అధికారంగా ఉండడానికి, దేవాలయాలకి అధికారిగా ఉండడానికి కూడా కుజుడు కారకత్వం ఉండాలి. సరే, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ముఖ్యంగా చంద్రకేతువులు 12వ భావం నుండి గురుదృష్టి ఉంది. అంటే మీకు సన్మానాలు ఎక్కువ జరగడము, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడము, విహారయాత్రలు, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల మీకు ధనయోగము, ధన ప్రాప్తి, అలాగే ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి అది భయపడాల్సిన అవసరం లేదండి. మీ రాశినే గురుడు చూస్తున్నాడు కదా, అద్భుతం. అంటే మీకు ఏదైనా ఏ రంగంలో ఉన్నా సరే ముందంజలో ఉంటారు, తెలివిగా ఉంటారు, సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే గురుడు ద్వితీయాధిపతి, అలాగే పంచమాధిపతి గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ధనయోగం ఉంటుంది, వ్యాపారాల ద్వారా ధనయోగం. ద్వితీయంలోనే బుధుడు ఉన్నాడు, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ద్వితీయ బుధుడు వలన గాయకులకి చాలా మంచి రోజు అండి. ఎక్కువగా మాట్లాడే తత్వం మీకు ఉంటుంది. ఆగుడు గాయ అంటారు కదా, ఎక్కువ మాట్లాడుతుంటారు మీరు. అలాగే ముఖవర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది, ఎక్కువగా అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా పాటలు పాడేవాళ్ళ శక్తి బుధుడు వలన ఉంటుందండి. పాటలు పాడడము, కుటుంబంలో వృద్ధి, సకాలంలో మీ ధనం రావడము జరుగుతుంది. 3వ భావంలో రవి చాలా బాగున్నాడుగా, దశమాధిపతి 3వ భావంలో ఉన్నాడు. మరింత సుఫలితాల కోసం అండి మనం రథసప్తమి పూట మనం అరుణ పారాయణం చేస్తున్నాం. మన ఆది అష్టాదశి తరపున మనం వేద పండితులతో చేస్తున్నాము. సపరేట్ ఒక వీడియో కూడా చేసామండి, మీరు చూడండి. అది మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి అధికారికంగా అధికారం మీకు రావడానికి, గవర్నమెంట్ ద్వారా మీకు బాగా డబ్బులు ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి, అలాగే రాజకీయ రంగంలో బాగా ఎదుగుదలకి రవి కారకుడు అవుతాడు కదా. 3వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇలా చేయించుకోవడం వల్ల అంటే శుభాలు జరగడమే కాకుండా ఐశ్వర్యము, ఆరోగ్యం కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది. 3rd భావంలో రవి అరుణ పాలన మేము చేస్తున్నాం మనం రథసప్తమి పూట. సరే, 4వ భావంలో శనితో కలిసిన శుక్రుడు 4th భావంలో మంచిదే కదా. సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు, ఫారిన్. అలాగే 12th హౌస్ లార్డ్ కూడా మీకు 4th భావంలో ఉన్నాడు. ఎలా చూసుకున్నా సరే మీకు విదేశ అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయండి. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, మాతృప్రేమకు నోచుకుంటారు. భూములు, వాహనాలు, గృహాలు, బంగారు ఆభరణాలు, చదువు, వీటిలో కూడా మీరు బాగా రాణిస్తారు. రాహు సర్పదోషం అంటాం, పంచమంలో ఉంటాయి. సో సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు, సర్పదోషం ఉంది కాబట్టి. అలాగే భగవంతుడి యొక్క ఆరాధన వల్ల, భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీకు సంతాన యోగం ఉంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీకు మీ భార్యాభర్తల విషయంలో చాలా అనురాగంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, గురుడు సప్తమ స్థానం ఉండడం వల్ల మంచి వివాహ శుభకార్యాలు జరగడము, ఇవన్నీ బాగుంటాయండి. కొత్త బిజినెస్లు చేస్తారు. అలాగే మీ భార్యాభర్తల అనురాగం ఎక్కువగా బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అద్భుతం కదండి. భాగ్యంలో ఉన్నాడంటే సాఫ్ట్వేర్ రంగ బిజినెస్ల వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి,
కోలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, హార్డ్వేర్ అంటాం సార్, అవన్నీ మంచి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అండి. భాగ్యంలో ఉన్న కుజుడు వల్లనే విదేశ పర్యటన చేస్తారు. మీరు చదువు రీత్యా అవ్వచ్చు, అనేక పనుల రీత్యా, మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశ పర్యటన ఉంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల దర్శనానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో చంద్ర కేతువులు, అంటే చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలన్నీ కూడా కేతు వేశాడు. 19, 20 తారీఖుల్లో మీకు మంచి జరగబోతోంది. పైగా గురుదృష్టి కూడా ఉంది. లాభాలు అధికంగా ఉంటాయి. అంటే మీ రియల్ ఎస్టేట్ ద్వారా, మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా విపరీతమైన అంటే ధనయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న దానికంటే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. కానీ మీ ఉద్యోగ భద్రత మాత్రం తక్కువ అండి. ఉద్యోగంలో కొద్దిగా ఎదుగుదల తక్కువ ఉంటుంది. ఏదేమైనా మీకు చాలా బాగుంది. మీ వృశ్చిక రాశి వాళ్ళకి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన విశేషమైన సంపదలు, సుఖ సౌఖ్యాలు, మీరు అనుకున్న పనులను నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనురాశి వాళ్ళకి రాశిలోనే బుధుడు ఉన్నాడు. దశమాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు. అంటే బుధుడు ఉండడం వల్ల కేంద్రపరిచే దోషం అయినప్పటికీ మీ రాశిలోనే ఉండడం వల్ల ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. బుద్ధిబలంతో మీరు సంపదలు గెలుస్తారు. అలాగా బుద్ధిబలంతో మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ద్వితీయంలో రవి, అంతే కదా, 10th హౌస్ లార్డ్ మీకు ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. అంత మంచివాడు. అంటే ద్వితీయంలో రవి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే మీకు 10th హౌస్ లార్డ్ అవ్వడం వలన, ఆ రవి 2వ భావంలో ఉండడం వలన, 10th హౌస్ లార్డ్ అంటాను, 9th హౌస్ లార్డ్ మనం చెప్పేది ధనురాశి కాబట్టి 9th హౌస్ లార్డ్ 9వ ఇంటి వాడు ద్వితీయ భవనంలో ఉండడం వల్ల సంపదలు పెరుగుతాయి. ద్వితీయ భవనంలో రవి అంత మంచివాడు కాదండి. మనం జనరల్గా భాగ్యాధిపతి యొక్క వృద్ధి కలగాలంటే నాన్నగారికి ఆరోగ్యము, మీ సంపదలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పెరగాలన్నా, ఈ పొలిటికల్ రంగంలో బాగా రాణించాలన్నా రవి కారకుడు కదా. కాబట్టి మనం జనరల్గా మనం ఏంటంటే సంవత్సరం ఒకసారి వచ్చే రథసప్తమి పూట అరుణ పారాయణం చేస్తున్నామండి. సూర్యభగవానికి ఇష్టమైందని కూడా 1.5 hour ఉంటూ పడుతుంది. అది మీరు ఒకవేళ చేయించుకోదలుచుకుంటే మీ భార్యాభర్త పేర్లు ఇవ్వండి. మేము సపరేట్ వీడియో చేస్తున్నాము. చాలా తక్కువ రుసుముతో డబ్బులతో మేము చేస్తున్నాము. మీరు తప్పకుండా మీరు పాల్గొనండి. మరింత శుభఫలితాలు కలుగుతాయి. ఏదైనా 3వ భావంలో శని శుక్రులు మంచివాళ్ళు కాదు. ఎందుకంటే అవి 6వ ఇంటి వాడు అయ్యాడు కదా శుక్రుడు. కానీ 3వ భవనం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. మీ తోబుట్టువులు కలుస్తుంటారు. చక్కగా మీ వివాహ వేడుకల్లోనూ లేకపోతే మీరు పర్సనల్ విషయాల రీత్యా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. 4th భావంలో రాహు మంచివాడు కాదండి. 4th భావంలో రాహు ఏం చేస్తుంటాడు, చదువుల విషయంలోనూ, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. గురుడు 6వ భావంలో ఉన్నాడు కదా, మంచిగా చేయడా, మంచిగా చేస్తాడండి. 6, 8, 12 స్థానాల్లో కూడా చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే మంచి చేస్తాడు. ఎందుకంటే 6వ భావంలో గురుడు జనరల్గా మంచి చేయడండి. ఎందుకంటే మీరు రాశాధిపతి కాబట్టి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనారోగ్య సమస్యలను, కొంతమందికి ఏమో రుణాలు ఎక్కువ చేసేయడము, మేనమామలకి బాగుండడము, ఖర్చులు అధికంగా ఉండడము, శత్రు భయం ఉండడము, ఇవన్నీ ఉంటాయి. కానీ సప్తమాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరుతారు. అది అందరూ డౌటే లేదు. కాకపోతే ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశికి 8వ స్థానంలో కుజుడు తప్పు. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే నీటి ప్రమాదాలు జరగడము, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల అభివృద్ధి కలక్కపోవడము, అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ధనురాశి వాళ్ళకి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 8వ స్థానంలో కుజుడు చాలా తప్పండి. మీ ఆరోగ్యం పట్ల భద్రత ఎక్కువ. లేడీస్ కూడా చెప్తున్నానండి. ఏదైనా 10th భావం చాలా బాగుంది మీ రాశి వాళ్ళకి. అంటే మీకు వ్యాపారం కన్నా ఉద్యోగం మిన్న అంటాం కదా. 10వ స్థానంలో చంద్రకేతువులకి గురుదృష్టి 19, 20 తారీఖుల్లో 19, 20 తారీఖుల్లో కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ధనయోగం కలగడము, ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేయడము ఉంటాయండి. ఆడవాళ్ళకి చెప్తానండి, చక్కటి ఉద్యోగాలు వస్తాయి. ఈ బ్యాంకింగ్ రంగంలో కానీ, ఈ ఫైనాన్స్ రంగంలో కానీ, ఈ ఎడ్యుకేషన్ రంగంలో కానీ, ఈ సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ఇవన్నీ మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడానికి గురుడే కారకుడవుతాడు. 10th భావం కేతు ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా కుజుడు కూడా 11వ భావం చూడడం వల్ల, 11వ భావాది 3వ భావం ఉండడం వల్ల మీరు వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయడము, వ్యాపారాభివృద్ధి కలగడము, ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలోనూ, ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి 8మాధిపతి అయినటువంటి రవి రాశిలోనే ఉన్నాడు. తప్పు కదా. 8మాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల చిన్న చిన్న ఫలితాలు ఎక్కువ ఇవ్వడండి. అంటే అనారోగ్య సమస్యలు, ఎక్కువగా ఏదో బాధపడము,
అంటే నయం కాని జబ్బు ఏదో ఉంటుంది సార్, అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఐశ్వర్యం తక్కువ ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అష్టమాధిపతి కాబట్టి రవి మంచివాడు కాదు కదా. అందుకని మేము ఆది యాస్ట్రాలజీ తరపున జనరల్గా సంవత్సరానికి ఒకసారి వచ్చే రథసప్తమి ఉంటుంది సార్, ఆ రథసప్తమి రోజు అరుణపారణం చేస్తున్నామండి. అరుణపారణము అంటే వేద పండితుల చేత 1.5 అవర్ ప్రక్రియ ఉంటుంది. మేము సపరేట్ వీడియో కూడా తీస్తున్నాను, మీరు తప్పకుండా చేయించుకోండి. అష్టమాధిపతి ద్వితీయ ఉన్నాడు కాబట్టి రాశిలోనే మీకు దోషము, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ అష్టమ స్థానం దోషం పోవాలంటే సూర్యభగవాన్ నమస్కార పీరియడ్ కదా, ఆరోగ్య ప్రదాత కదా. కాబట్టి ఆయన ఆరోగ్య ప్రదాతే కాకుండా ఆయన ఎక్కువ ధనాన్ని ఇచ్చేవాడు కూడా, ఐశ్వర్య ప్రదాత అంటాం ఆయన. కాబట్టి మీరు అరుణపారణం చేయించుకోండి, చాలా తక్కువ అండి. మీ భార్యాభర్తల పేరు ఇవ్వండి చాలు. మేము సపరేట్ వీడియో తీస్తున్నాము, ఆ నెంబర్ కూడా ఉంది. చాలా తక్కువ రుసుము, 1016 ఎంతో ఉంటుంది. మీరు చూడండి, తప్పకుండా చేయించుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదే శుక్రుడు కూడా ద్వితీయ భావంలో శని శుక్రుల కాంబినేషను అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినా శుక్రుడు మీ రాశికి మంచివాడు కాబట్టి 5th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ధనయోగం ఉంటుంది. కొద్దిగా డబ్బులు రావడానికి ఇబ్బంది పడతారు. గాయకులకి మంచి మంచి అవకాశాలు వస్తాయండి. దగ్గరకు వచ్చి అవి మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా 3వ భావంలో రాహు మిమ్మల్ని బాగా ప్రయాణాలు చేయడము, వార్తా సేకరణ చేయడము, మీ తోబుట్టువులను కలవడము, మంచి బాగా విశేషంగా ధన సంపాదన, వాహన యోగం ఇవ్వడం చేస్తారు. కానీ మీరు జనరల్గా మీ చదువు విషయంలో మీకు వెనకబడిపోతుంటారు, స్పీడ్గా ఉంటారు. కానీ చదువు విషయంలో మాత్రము ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు యోగాన్ని ఇస్తాడండి. మీకు యోగాన్ని ఇవ్వడం అంటే పంచమ స్థానంలో గురుడు పుత్ర సంతాన యోగం కలిగించడము, అలాగే విదేశ పర్యటన కాదు కానీ పుత్ర సంతాన యోగం కలిగిస్తారు. ముఖ్యంగా కళారంగంలో మీకు బాగా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలో మంచి బాగా డెవలప్ అవుతారు మీరు. అంటే మీరు ఎక్కువ కాలము సాహిత్యంలో ఉండి దానివల్ల విశేష ప్రతిభ కనపరుస్తూ ధనయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్, షేర్స్, వాటిలో కూడా మీకు మంచి బాగా కలిసి వస్తుంది. గురు ప్రభావం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సప్తమ స్థానంలో కుజుడు తప్పు, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. అలాగే 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉంటే విదేశ పర్యటన, మీ జాతకాలు కూడా చూసుకోండి. అంటే విదేశ పర్యటన అంటే చదువు రీత్యా అవ్వచ్చు, వివాహ శుభకార్యాలు రీత్యా అవ్వచ్చు, విహారయాత్రల రీత్యా అవ్వచ్చు, అనేక పనుల రీత్యా మీరు వెళ్తారు. కానీ కుజుడు సప్తమ స్థానం ఉండడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, లేట్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఏదేమైనా భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసిన కేతు గురుదృష్టి, అక్కడ చాలండి పాయింట్ మీకు. అంటే చంద్రుడు వ్యాపారకారకుడు కదా, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే కుజుడు సప్తమస్థానం ఉన్న చంద్రుడు యోగిస్తాడు. 19, 20 తారీఖుల్లో వివాహ శుభకార్యాలు సెటిల్ అయిపోవడము, వివాహాలు దగ్గరకు వచ్చి ఇంతకుముందు ఆగిపోయేవి అవన్నీ దగ్గరకు వచ్చి సెటిల్ అయిపోవడం జరుగుతుంది. చంద్రకేతులు గురుదృష్టి వల్ల వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు ఏ వ్యాపారం చేసినా బాగుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, వీటిలో బాగా బంగారం విషయంలోనూ బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రుడు కేతులు కాబట్టి చంద్రుడిచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు కాబట్టి శుభ ఫలితాలు. ముఖ్యంగా తీర్థయాత్రలు, ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని పీఠాధిపతులు సందర్శిస్తారని మీరు, చాలా అద్భుతమైన యోగం. భాగ్యస్థానం చాలా చాలా విశేషంగా బాగుంది. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. అలాగే కుజుడు కూడా దశమస్థానం చూడడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు, శుభయోగాలు కలుగుతాయి. కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా లాభస్థానాన్ని గురుడు శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా చిన్నపాటి అవరోధాలు ఏర్పడినా మీకు ఫైనల్గా మీకు బాగా డబ్బు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మకర రాశి వాళ్ళకి 12వ భావంలో బుధుడు ఉన్నాడు, 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ ఫారిన్ యోగం. ఎటు నుంచి ఎటు చూసినా అక్కడ చూసుకున్న ఈ వారంలో మీ జాతకాలు రీత్యా విదేశీ పర్యటన తప్పట్లేదు, మీరు విదేశాలు వెళ్ళి తీరతారు కాబట్టి చూసుకోండి, అద్భుతం. అలాగే అంతేకాకుండా సన్మానాలు జరగడము, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు, శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాలు, ఇవన్నీ మీకు ఉండబోతున్నాయండి. ముఖ్యంగా బుధుడు 12వ భావంలో ఉండడం వల్ల శుభాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అంతేకాకుండా మీరు విష్ణువు ఆరాధన చేసుకున్న, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకున్న చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వాళ్ళకి శని శుక్రులే మీ రాశిలో ఉన్నారు. శని శుక్రులు అంటే 4th హౌస్ లార్డ్. కానీ కష్టపడి పని చేస్తే తప్ప ఏది రాదు అని చెప్పకనే చెప్తున్నాడు భగవంతుడు.
సో అదొకటి. అంతేకాకుండా శుక్రుడు ఉండడం వలన మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి, అందంగా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ మీకు డిలే అయిపోతూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులని, కొన్ని కొంచెం కీళ్ళ నొప్పులని ఇవన్నీ ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీకు గురుడు ఉన్నాడు. అంతేకాకుండా ద్వితీయ భావంలో రాహువు మీకు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి. కుటుంబ విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు. రావాల్సిన సంపదలు లేటుగా వచ్చేట్టు చేస్తుంటాడు. వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయేట్టు చేస్తూ ఉంటాడు మీకు. అంతేకాకుండా ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. అంటే అర్ధాష్టమ గురుడు అంటాము, అయినప్పటికీ కూడా ద్వితీయాధిపతి ఫోర్త్ భావంలో ఉండడం వల్ల ఫారినే ఖచ్చితంగా. చూడండి, నా సొంతకైతే ఎప్పుడు కాదండి, నాకు చదువుకున్నది మాత్రమే నేను చెప్తుంటా, నాకు గుర్తు పెట్టుకుని. సరే అండి, ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వల్ల సంగీతం పట్ల బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారి యొక్క ఆయుర్దాయం, ఆవిడ యొక్క ఆరోగ్యము చక్కగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు కుంభరాశి వాళ్ళకి. అంతేకాకుండా మీరు బంగారం కొనుక్కోవడము, ఆభరణాలు, వాహనాలు, గృహాలు అంటాం కదా, చక్కగా ఉన్నాయి. పంచమ స్థాన బుధుడు లాభంలో ఉన్నాడు. అంటే మీ సంతానానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీకు వాళ్ళకి సక్సెస్ఫుల్గానే ఉంటారు. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కారకత్వం కాబట్టి ముఖ్యంగా కళారంగా అంటాం చూసారా, సంగీతము, సాహిత్యము, నృత్యం అంటాం కదా, వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ మంచి యోగం ఉంటుంది. పంచమ స్థానం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలం అండి. అద్భుతం. ఆరంభంలో కుజుడు, ఆయన ఒక్కడి చాలండి మీకు. ఆరంభంలో కుజుడు మిమ్మల్ని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉండేది చేస్తుంటాడు. ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా భగవంతుడి దయ వల్ల మీకు ఒక కొలిక్కి వచ్చి సక్సెస్ అవుతారు మీరు. అవన్నీ పోస్ట్ పోన్మెంట్ అయ్యి మీకు శుభమే జరుగుతుంది. కోర్టు కేసులు అవన్నీ ఉంటే అని మాత్రం చెప్తున్నా. అంతేకాకుండా రోగ భయము, రుణాలు, శత్రు భయాలు అవన్నీ తగ్గుముఖం పడతాయి. భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు బాగున్నాడు. విదేశీ పర్యటన చేస్తుంటాడు. విదేశాలకి స్టాంపింగ్ ఏడ్ చేస్తుంటాడు. గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉద్యోగాలు ఉండేది చేస్తూ ఉంటాడు. అంత అద్భుతం అండి. సప్తమ స్థానాధిపతి రవి 12 బాగున్నాడు. ఎక్కడ మీకు తప్పు అంటే భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు, దూరం అయిపోవడాలంటే పనుల రీత్యా, లేకపోతే చిన్న చిన్న కొద్దిగా ప్రాబ్లమ్స్, గొడవలు, అయితే దగ్గరకు వచ్చి సంబంధాలు కుదరకపోవడము, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ సప్తమ స్థానం రవి 12 బాగున్నాడు. చాలా తప్పు కదా. దీనికోసం మనం ఏం చేస్తుంటారంటే, అన్ని రాసుల వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే, అది ఆస్ట్రాలజీ తరపున నేను చేయిస్తాను. వేద పండితులతోటి పారణము చేస్తున్నాం. అరుణపారణం అంటే ఒక గంటన్నర ప్రక్రియ ఉంటుంది. ఆ పూజ విధానం వేద పండితులు చేస్తారు. మనం మీకు తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే భార్యాభర్తలో బాగా బాగుండాలి కాబట్టి మీకు అద్భుతంగా చేయించుకోండి. నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా చాలు, మేము తప్పకుండా చెప్తాము. చాలా తక్కువ రుసుముతోటి, డబ్బులతోటి 1016లో ఉంటుందండి. చాలా తక్కువ మందిని మేము తీసుకుంటున్నాము. డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉండదు. మేము వీడియో తీసి మేము షూట్ చేసి మీకు పంపిస్తాము. తప్పకుండా మీకు సప్తమ స్థానం దోషము, అనారోగ్య సమస్యలు, ఈ కోర్టు కేసులు కొన్ని చిన్న ఉంటాయి కదండి మనకి సంతానం విషయంలోనూ. ముఖ్యంగా మీకు మాత్రం సప్తమ స్థానం దోషాలు అని పోతాయి. అష్టమ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతువు 6 వాడు 12 భావంలో ఉన్నాడు. 9, 12, 10 తారీఖుల్లో మీకు యోగం కలగబోతుంది. అలాగే గురువు దృష్టి కూడా కేతువుకు ఉంది. అంటే ఫస్ట్ ఎవరు చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు లా రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే కోర్టు కేసులు అని అనకూడదు, అటువంటి ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. దేవుడి దేవాలయాన్ని తగ్గిపోతాయి. గురు దృష్టి ఉంది కాబట్టి చక్కటి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉంటారు. చక్కటి ఆరోగ్యంగా ఉంటారు. తలవంతులంగా వచ్చే ధనయోగం మీకు ఉంటుందండి. సేవగా జనం, అదృష్టవంతులుగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడం బ్రహ్మాండంగా. లేదా 9th భావాన్ని కుజుడు చూస్తున్నాడు. 9th హౌస్ లార్డ్ బాగున్నాడుగా మీకు, మీ రాశిలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడండి. ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో ఎమోషన్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి శని చూస్తున్నాడు. శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. మీ పై అధికారుల మీద పని నచ్చకపోవడం, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కష్టపడి పని చేయండి. లాభంలో బుధుడు వలన మీకు సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. అది పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి మీకు యోగంగానే ఉంటాయి. మీకు పొత్తుల వలన, మీ తలవంతలకు వచ్చే ధనం వలన, మీ ఎటువంటి సమస్యలున్నా బుధుడు కాపాడుతాడండి. మీ లాభాలు బాగా గడించేది చేస్తుంటాడు. వ్యాపారాభివృద్ధి అద్భుతంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుందండి. అందులో సందేహం లేదు. బుధుడు చాలా అద్భుతమైన రాజయోగ కారకుడు అవుతాడు. రాజయోగ కారకుడు అంటే మంచి యోగానే ఇస్తాడు. 12 భావం రవి తప్పు కదా, ఇందాక చెప్పాను కదా, 12 భావం రవి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి.
అనారోగ్య సమస్యలు ఇవ్వడము, తరచూ ప్రయాణాలు చేయడము, చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. పైగా మీకు ఏలియన్స్ ప్రభావం కూడా జరుగుతాం కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీనరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే మీ రాశి వారికి రాహువు దోషము, శని ప్రభావాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీకు స్పీడ్గా ఉన్న వారంతా కూడా మీరు చాలా స్పీడ్గా ఉంటారు, కొద్దిగా స్లో అయిపోతూ ఉంటారు. మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా సకాలంలో మీకు చేతికి అందలేకపోవడము, లేకపోతే మీరు అప్పులు చేసేయడము, లేకపోతే మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళకి మనకు డబ్బులు ఇవ్వలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ 3వ భావంలో గురుడు మీకు జాతకానికే బలమైన వాడు, మీ రాశికే బలమైన వాడు. మీకు అద్భుతం. గురుడు 3వ భావం ఉండడం వల్ల మీకు ఆయనే బలం, గురుడే మీకు బలం. సో 3వ భావం ఉండడం వల్ల మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి బాగుండడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 4th భావాధిపతి దశమంలో ఉన్నాడు. చెప్పండి, 4th భావాధిపతి దశమంలో ఉంటే విదేశ పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోంది. అలాగే బాగా చదువుకుంటారు. కేంద్ర పక్ష దోషం ఉన్నా సరేనండి, కొద్దిగా మీకు మంచి జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మీ తల్లిగారి యొక్క ప్రేమ అద్భుతంగా ఉంటుంది. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విద్యలో బాగా రాణిస్తారన్నలో సందేహం లేదు. పంచమస్థానంలో కుజుడు వక్రగతిలో ఉన్నాడు. ద్వితీయాధిపతి పంచమస్థానంలో ఉన్నాడు. అంటే వక్రగతిలో మీకు కుజుడు మంచివాడే, పంచమస్థానంలో ఉంటే అంత మంచివాడు కాదు. కాకపోతే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఉండడానికి, సంతానం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా డిలే అవుతుంది అంతే. పైగా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, 7వ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతు కదా, తప్పు కదా, కరెక్టే, తప్పే. కానీ పంచమాధిపతి సప్తమంలో ఉండము, కేతువుతో కలిసి ఉండడం వల్ల 19, 20 తారీఖుల్లో చంద్రుడు ఇచ్చిన కేతు అంత అత్యంత బలవంతుడైపోతాడు. గురుదృష్టి కూడా ఉంది. అంటే వివాహ శుభకార్యాలు జరగడము, వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడము, అలాగే విదేశ పర్యటన, విహారయాత్రలు చేయడము, కొత్త ఆభరణాలు, వ్యాపార విస్తరణ, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి. అలాగే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది. శని దృష్టి ఉండేవండి. గురుదృష్టి ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి అంచులంచులుగా మీకు బాగా వ్యాపార అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ కొంతమంది విద్యా సంస్థలు అంటారు కదా, ఆ విద్యా సంస్థల్లో వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుందండి మీకు. ముఖ్యంగా భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు, అమ్మవారి యొక్క దర్శనాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు తప్పక కలుగుతాయండి మీకు. గురువుగారి యొక్క ఆశీస్సులు తప్పక కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అదే దశమంలో బుధుడు అండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు చేసే వ్యాపారాభివృద్ధి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు కూడా మంచి అభివృద్ధికరంగానే ఉంటుంది అన్న సందేహం లేదు. అలాగే లాభంలో రవి అద్భుతం కదండి. లాభంలో రవి అంటే 6వ ఇంటి వాడు లాభంలో ఉన్నాడు. అంటే ఏంటంటే శత్రుభయం లేకుండా ధైర్యంగా పదవులు, పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా లాభంలో రవిని పెట్టి మనం ఏ ముహూర్తం చేసినా కూడా చాలా మంచి విజయం సాధిస్తుంటాం. అంతేకాకుండా రవి లాభంలో ఉన్నాడు కాబట్టి చక్కటి యోగం ఉంటుందండి మీకు. మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మనం ఈ నెలలో అంటే మాఘమాసంలో 4వ తారీఖుని ఆది అశ్వాల తరపున అరుణ పారణము చేస్తున్నాము మనము. అంటే ఏంటంటే గంటన్నర ప్రక్రియ ఉంటుంది. వేద పండితులు చేస్తూ ఉంటారు. ఈ సూర్యభగవాన్ని మరింత శుభఫలితాలు మీకు ఇవ్వాలి కాబట్టి మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆనందంగా ఉండడము, మీరు రాజకీయ రంగంలో ఎదుగుదల, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉండడము, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలగడానికి రవి కారకుడు కదండి. మీకు ఆల్రెడీ మీకు యోగిస్తున్నాడు. మరింత శుభఫలితాలు ఇవ్వాలంటే మీరు అరుణ పారణం చేయించుకోండి. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. మేము వీడియో కూడా చేస్తున్నాం. ఒక్కసారి వీడియో కూడా చూడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ 12వ భావంలో మీకు శుక్రుడితో కలిసేసారండి. 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ అండ్ అష్టమాధిపతి కూడా కలిసాడు. కాబట్టి మీకు అంత శుభఫలితాలు మాత్రం ఇవ్వరండి. కొద్దిగా మీకు చెడు అలవాట్లు, చెడు ప్రభావాలు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనకి మీరు అవన్నీ వాటి చోటికి వెళ్ళకండి. మీకు పైగా వ్యయభావంలో శని అంత మంచివాడు కాదు. కాబట్టి శని శుక్రుల యొక్క దోషం పోవాలంటే చక్కగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజలు ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన,
రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణం చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొవిషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు ఈ చేయడం వల్ల అన్నపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వల్ల మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జనములో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కార పీడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి ఆయన గ్రహరాజు కాబట్టి పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.